ఉత్సవాలు భారతీయులందరూ కూడా కులాలకు అతీతంగా, ఆనాడు మతాలకు అతీతంగా మరి 1925 ధర్మ రక్షిత రక్షిత మన స్వధర్మాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ధర్మమే లేకపోతే మనకిక్కడ మరి పుట్టిన మనకున్నటువంటి ఒక ఏంటనే విషయము సవాల్గా మారిపోతుంది. కాబట్టి మనకు 33 కోట్ల దేవతలు ఉన్నప్పటికీ కూడా మనం ఈనాడు మనము ఆరాధించే దేవుడు మన యొక్క విశ్వాసాలకు నమ్ముకొని ఉంటే దేవుణ్ణే మనం గురుస్తుంటాం. రాయైనా, రప్పైనా, చెట్టైనా, ముట్టైనా, కుంటైనా మరి ఇవన్నీ ఏ విశ్వాసాన్ని అయితే కొలుస్తున్నామో మరి భాగ్యనగరంలో మనకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఈ యొక్క గణేశోత్సవం పెద్ద పండుగ, అదే రకంగా మనకు మహిళలకు బోనాల ఉత్సవాలు, అదే రకంగా దసరా, విజయదశమి, బతుకమ్మ పండుగ మన సంస్కృతిని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి పండుగలు. మనమందరం కూడా మరి అన్నదమ్ములుగా కలిసి ఉండడానికి మనం ఈ యొక్క ఉత్సవాలను జరుపుకుంటున్నాం. 10 दिन से भगवान गणेश की पूजा पाठ कर सारे वातावरण को भक्तिमय बना दिया गया है। अगर तन मन धन से भगवान को अगर आवाज देते हैं तो साक्षात भगवान इस धरती पर अवतरित होते हैं। भगवान कृष्ण ने कहा था कि जब भी इस देश पर संकट के बादल मंडराएंगे
వారికి చాటి చెప్పాలంటే వినాయకుడి నాయకత్వంలో కూడా అందరం కూడా ముందుకెళ్లాల్సిన ఆవశ్యకతను మనకి చాటి చెప్పారు. వారి పాటలోనే మనం పాటిస్తూ 38 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా మన విశ్వగుత్వాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. అందరం కూడా ఈ మత మార్పులకు వ్యతిరేకంగా పోరాడాలి, ఈ దేశ విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి, చైనాకు పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడాలి. ఈ అందరి యువకులు కూడా ఆ విధంగా సంకల్పం చేసుకుని ముందుకెళ్ళాలని ఈ విధంగా మన ముందు శ్రీ బండారు దత్తాత్రేయ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, యాదవ్ సేవా సమితి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ ఈ సభలు మనము ఆధ్యాత్మికమైన భావాన్ని అలాగే విఘ్నేశ్వరుడు ఏ రకమైనటువంటి విధానం లేకుండా అన్ని విధాలుగా ఇలా ఉన్నటువంటి ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ అందరూ కూడా చాలా సందర్భమైన పెట్టాము. దీంట్లో మనందరూ ఏ రకమైనటువంటి అలమరిగా లేకుండా రాజకీయాలకు అతీతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ప్రభుత్వం అన్ని విధాలుగా లోపలి పోలీసు అధికారులు అందరూ లోపలి బాధ్యతగా యావత్ ప్రపంచం కూడా మొత్తం కూడా భాగ్యనగరంలో జరిగేటువంటి గణేష్ ఉత్సవాలను తిలకించడానికి నేడు యావత్ ప్రపంచం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉంది, తిలకిస్తా ఉంది. ఆనవాయితీ ప్రకారం 38వ సామూహిక గణేష్ ఉత్సవాలు ఈ రోజు ఉదయం బాలాపూర్లో కూడా వినాయక సాగర్ కు చేరుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దేశభక్తి దైవభక్తి పూరితమైనటువంటి వాతావరణంలో కూడా క్రమశిక్షణగా ముందుకు కదలాలని చెప్పేసి
जब जंगल के सारे पानी भी आता, पानी भी देखो, बॉडी पानी डाल रहे हैं।
ఆనాడు మన పెద్దలు ఈ యొక్క పాతపట్నం హిందువుల ఐక్యత మొత్తం భారతదేశానికి చెప్పాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ ఉత్సవాలను ప్రారంభించి మనకు పోవడం చాలా సంతోషించదగ్గ విషయం. మరియు మరి యొక్క మన ఐక్యతని ఇదే విధంగా దాటి ఈ యొక్క గత ఆనాడు విముక్తి చేసి తర్వాత అదేవిధంగా ఆనంద ఉత్సవాలతో డబ్బులు వాయించుకుంటూ నృత్యాలు చేసుకుంటూ వస్తూ చార్మినార్కు వచ్చినటువంటి గణేశ మండపానికి 2,45,000 రూపాయలు అవుట్ సైడ్ లాభం వల్ల ఈరోజు బాల సముద్రంలో ఏరులై పారుతున్నట్టు ఈ అశేష జన సమూహ మధ్యలో ఈరోజు వస్తున్నారా మీరంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఊరేగింపును ఆనందోత్సాహాలతో నృత్యాలతో తప్పు వాయిద్యాలతో ఎంతో సర్వాంత సుందరంగా దిద్దుకొని బాలాగంజ్ నివాసులు బాలాగంజ్ భక్తుల ఆధ్వర్యంలో వస్తున్నటువంటి గణనాథుడికి స్వాగతాన్ని వినాయక సాగరం వైపు తరలి వెళ్తున్నారు. వారికి అందరికీ భాగ్యనగర్ బాల్ గణేష్ యూత్ అసోసియేషన్ అన్ని గురాల వల్ల అన్ని మంది అంతా ఆనందోత్సాహాలతో ఎంతో సంతోషిస్తున్న ఈ గణేష్ నిమజ్జనానికి పాల్గొంటున్న ప్రతి భక్తులకు భాగ్యనగర్ గణేష్ యూత్ నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది. భక్తాగ్రేశ్వరుల చేయుతతో వారి ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో డబ్బు వాయిద్యాలతో ఆనందోత్సాహాలతో ఎంతో ఆనందోత్సాహంతో ఉత్సాహంగా పూజలు జరుపుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి యొక్క को हाथ में पत्थर दिए जा रहे हैं। हमारे देश के वीर सेनानी जो सामने वाल्मीकि गणेश तो सैनिक पर डांस कर रहे हैं उन वीर सैनिकों को हम सलाम करते हैं। लेकिन दुर्भाग्य है कि पिछले 67 वर्षों में उन सैनिकों के मरने के कहा जाता है जब तक हम अपने साहस का प्रदर्शन नहीं करेंगे, जब तक हम अपने शक्ति का प्रदर्शन नहीं करेंगे, सामने वाला दुश्मन को समर्पित करते हैं। निस्वार्थ की सेवा की भावना के साथ साथ यहाँ पर मनाए जाने वाले उसको अलंकृत कर उसकी और शोभा बढ़ा दी है। मित्र क्लब यूथ एसोसिएशन नौजवान कूद कूद कर ये कह रहे हैं, लेकिन मैंने पढ़ लिया है। मित्र क्लब यूथ एसोसिएशन का हार्दिक अभिनंदन करते हैं। मैं विकास कर नौजवानों से भी विनम्र निवेदन करूंगा कि नाना प्रकार के प्रयास कर इस 70% नौजवान पेपर में
मॉर्निंग 4 o'clock से पूरा चांगला इंटा से नयापुर तक हमारा GSMs की तरफ से नियरली 500 लेबर्स को लगा दिया है। इसमें पूरा पीसफुल प्रोसेशन होने के लिए और सैनिटेशन भी अच्छा करने के लिए हमारा सैनिटेशन वर्कर को हम हैट्सअप बोल रहे हैं। सुबह 4 बजे से अब तक भी फिर काम चल रहा है, अभी भी कर रहे हैं। पूरा एंटायर ऑल द डिपार्टमेंट्स के लिए पूरा पुलिस, ट्रांसपोर्ट, वाटर वर्क्स, RTC, GSM से हम पूरा मिलके क्योंकि काम अच्छा कर लिया है। ये पूरा आपका पूरा भाग्यनगर गणेश उत्सव समिति और सिटीजन्स ऑफ ओल्ड सिटी पूरा हमको सपोर्ट कर रहे हैं। और हमारा मेनली हमारा सैनिटेशन वर्कर जो है वो लोगों को हम पूरा GSM से शुक्रिया बोलते हैं। सुबह 4 बजे से अब तक 10 बजे भी काम कर रहे हैं। वो लोग पूरा वर्कर्स अच्छा 3 शिफ्ट में काम कर रहे हैं। इसके लिए हम पूरा आप लोग जो पूरा सपोर्ट, मीडिया भी पूरा सपोर्ट करें। ये एंटायर पीसफुल होने के लिए हमारा पुलिस डिपार्टमेंट पूरा एंटायर ऑल डिपार्टमेंट अच्छा कोऑर्डिनेशन करते हैं। हमारा DC से हम बहुत मीटिंग रखे थे, पूरा डिपार्टमेंट मिल के ये प्रोसेशन अच्छा हो गया, सैनिटेशन भी अच्छा इम्प्रूव हो गया। और भी फ्यूचर में भी हम पूरा मिल के पूरा डिपार्टमेंट के साउथ जोन में अच्छी काम करते हैं। अच्छा लगा आपको? हम तो आप सिटीजन्स फीडबैक और मीडिया फीडबैक बहुत अच्छा आ रहा है और ये हमको बहुत खुशी की बात है। फ्यूचर में इससे और अच्छा करने का कोशिश है। तो हमारी तरफ लक्को देखो, तुम्हारा काम करो। यहाँ नक्को देखो तुम ना, वो भी उठा लो पूरा। यहाँ नक्को देखो। अरे अरे अपना अम्मा अम्मा